गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषां गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांतिः। ओम श्री सद्गुरुभ्यो नमः। పరిశుద్ధాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి ఏమి పలికిస్తే అది నేను పలుకుతున్నాను. విచారణ జాయితే జ్ఞానము అంటారు మహర్షులు. విచారణ చేస్తే గాని దానికి సంబంధించిన జ్ఞానం రాదు. విచారణ చెయ్యాలి. విచారణ ఏ విధంగా ఉండాలంటే నేనెవడను, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, ఈ శరీర పతనము అనంతరం ఇందులోనున్నటువంటి ఆత్మ ఏమవుతుంది, ఉత్తరగతి దానికి ఏమైనా ఉందా అని ఆలోచించాలి. ఆలోచిస్తేనే మానవుడు అన్నారు. మానవుడు అంటే మరణశీలం కలిగిన వాడని అర్థం. మనస్సు చేత ఏది నిత్యమో ఏది అనిత్యమో అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. అప్పుడు మానవుడు. లేకపోతే విద్యావిహీన ద్విపాద పశువు అంటున్నారు ఉపనిషత్తుల్లో. విద్య లేనివాడు 2 కాళ్ళ పశువు, అది 4 కాళ్ళ పశువు అని అంటున్నారు మహర్షులు. అందుచేత గడ్డినైనా సరే జ్ఞానం నేర్చుకోవాలని మనకు ఉపనిషత్తుల్లోనూ ఋషులు ఆజ్ఞాపించారు. కాబట్టి జ్ఞానం నేర్చుకోవటం అన్నది అవసరమే. జ్ఞానము అంటే ఏమిటి? బ్రహ్మ విద్య ద్వారా పొందినటువంటిదే జ్ఞానం. అన్య విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలే. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తి కరం స్థిరం. అన్య విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యల కింద కొట్టి పారేశారు. 66 కళలు ఉన్నాయి, 64 విద్యలు ఉన్నాయి. అన్నింటినీ కూడా నారదులు వారు, ఆయనకి పని పాటు లేదు కదా, ఒకటే పని కదా, అన్నీ అభ్యసించి మనశ్శాంతి లేకుండా పోయిందట ఆయనకు. అలాగనే 18 పురాణాలు రాశారు. అన్నీ చేసి వేదాలు విభాగం చేశారు. వ్యాసుల వారికి కూడా మనశ్శాంతి లేకుండా పోయిందంట. కట్టకడకు బ్రహ్మ విద్యని అభ్యాసం చేశారు. అన్య విద్యలన్నీ కూడా ఈ ఉపాధి ఉన్నంత వరకు ఉపకరిస్తాయి. 4 మెతుకులు సంపాదించుకోవటం కొరకు అవి పట్టకూటి విద్యలు అన్నారు. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తి కర్మ స్థిరము.
బ్రహ్మ విద్య ఒకటియే బ్రహ్మాన్ని పొందింపజేస్తుంది. బహుజన్మల తరువాత అయినా సరే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటారు భగవద్గీతలో స్వామి. బహుజన్మలు ఎత్తి ఎత్తి నా కొరకు తపించి తపించి బహుజన్మల తరువాత సర్వము కల్విదం బ్రహ్మం నేహ నానాస్తి కించన, బ్రహ్మం మినహా కించిత్ కూడా లేదు అని తెలుసుకుంటాడట. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, సర్వము వాసుదేవుడే, వాసుదేవుడి కంటే మినహా ఇంకొకటి లేదు అని తెలుసుకుంటాడట. వాసుదేవుడు అంటే ఎవరు? వసుదేవుడు కొడుకని స్థూలార్థం. దేవకి వసుదేవుడికి పుట్టినటువంటి కృష్ణుడికి వాసుదేవుడని పేరుంది, కానీ అది స్థూలార్థం. సూక్ష్మార్థం ఏంటంటే వాసుదేవుడు అనగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం ఉంది. ఓం అంటే పరమాత్మ, నమః అంటే జీవాత్మ, వాసుదేవుడు అంటే జీవులలోనున్నటువంటి శాస్త్ర రూపంలోనున్న వసుదేవుడు అని భగవంతుడికి అర్థం వస్తుంది. భగవంతుడు జీవులలోనూ శ్రేష్ఠల రూపంలో ఉన్నాడు, వసించువాడు అని అర్థం. అన్ని జీవుల్లోనూ కూడా, చరాచర జీవుల్లో కూడా వాసుదేవుడే ఉన్నాడు. వాసుదేవుడు అనగా జీవులలో శ్రేష్ఠల రూపంలో వసించువాడు అని అర్థం. వాసుదేవుడికి మినహా ఇంకొకరు లేరే లేరు. ఆయనే సర్వం కల్విదం బ్రహ్మం నేహ నానాస్తి కించన, సర్వంలో కూడా ఉన్నది బ్రహ్మమే, కించిత్ కూడా దానికంటే మినహా లేదని తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళే మానవుడు, మననశీలం కలిగిన వాడు. మనంతా కూడా ఏకోదర సహోదరులము, ఒకే ఒక ఉదరంలోంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళం. జాతి మత కులాలు ఈ భేదాలు వైషమ్య బుద్ధులన్నీ తరువాత సంఘ సౌలభ్యం కొరకు ఆర్యులు ఏర్పాటు చేశారే గాని మానవ జాతి ఏకోదర సహోదరులము. స్వామి శివానంద పరమహంస గారు చెప్తారు, అనంతా కూడా ఏకోదర సహోదరులము, ఒకే ఒక శక్తిలోంచి వచ్చినటువంటి సహా ప్లస్ ఉదరము అంటే ఒకే ఒక శక్తిలోంచి అందరం కూడా జన్మించాం. జన్మించిన తదుపరి వ్యవహారికంగా సంఘ సౌలభ్యం కొరకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణమయా సృష్టి గుణకర్మ విభాగము అని భగవద్గీతలో స్వామి చెప్పారు. చాతుర్వర్ణములు అన్నారు అంటే 4 వర్ణములు అన్నారు. అగ్రజాతి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మముఖమాసీత్, అగ్రజాతి అంటే ఇక్కడ జ్ఞానం కలుగుతుంది కాబట్టి వాళ్ళు అగ్రజాతి వాళ్ళు. బ్రహ్మముఖమాసీత్, బ్రహ్మముఖంలోంచి జ్ఞానం కలుగుతుంది బ్రాహ్మణ జనులకు. బ్రాహ్మలు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు బ్రాహ్మణులు. క్షమోదమ తపశ్చౌచం శాంతి ఆర్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మణ కర్మ స్వభావజం. స్వాభావికంగా ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు బ్రాహ్మలు అని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్తారు. క్షమో, క్షమ, దమ, తప, శౌచం, శాంతి, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం. ఈ 8 క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాడు బ్రాహ్మణ కర్మ స్వభావజం, స్వాభావికంగా వీడు బ్రాహ్మడు అని చెప్పారు. ఎన్ని లక్షణాలు ఉండాలా? 8 లక్షణాలు ఉండాలట బ్రాహ్మణులు. 8 ఏంటి? క్షమ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఓర్పు కలిగి ఉండాలట. బ్రహ్మజ్ఞానికి ఆ లక్షణాలు వస్తాయి బ్రాహ్మణులకు. బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి ఓర్పు కలిగి ఉంటాడు. ఎందుకు అంటే సృష్టిలో కష్టాలు నష్టాలు, లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా పెనవేసుకొని ఉంటాయి. సృష్టి ధర్మం కాబట్టి ఏమాత్రం ఒడిదొడుకులు లేకుండా మనస్తత్వంతో ఉంటాడు బ్రాహ్మణుడు. అందుకు క్షమ కలిగి ఉండాలట. క్షమయా వశీకరే లోకే, ఈ లోకం అంతా కూడా క్షమ కలిగి ఉంటే లోకమే వశమైపోతుందట వాడికి. రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే దమము అని అన్నారు. దమము అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. క్షమ, దమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం కూడా కలిగి ఉండాలి. శబ్దస్పర్శ రూపరసగంధ అన్నటువంటి
జ్ఞానేంద్రియాలు వాక్ పాని పాద పాయ ఉపస్థితి కర్మేంద్రియాలని అంతర్ముఖం చేసుకొని ఉండాలి బ్రాహ్మడు. శౌచం మూడవ క్వాలిఫికేషన్ ఏంటి? శౌచం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను నిగ్రహించాల. శుచి శుభ్రత అవసరమే, కానీ నీట్నెస్ ఈజ్ గాడ్నెస్ అంటారు. అందుకు బ్రాహ్మణులు శుభ్రంగా శుచిగా ఉంటారు. ఎందుకు? ఎంత శుచిగా శుభ్రంగా ఉంటే అంత శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మనకు ఆహారము, కట్టు, బొట్టు అన్నీ కూడా శుచి శుభ్రత అవసరమే. కానీ అదే ఉంటే సరిపోదు. ఇది బాహ్య శౌచం మాత్రమే, ఇది అంతః శౌచం కావాలి. శౌచం ఇంద్రియ నిగ్రహం అంటారు మహర్షులు. ఎవరైతే ఇంద్రియాలని కమాండింగ్ చేస్తారో, వాళ్ళు చెప్పేటట్టు ఆ ఇంద్రియాలు చేస్తాయో, ఇంద్రియాతీతులు అయి ఉంటారో వాళ్ళు బ్రాహ్మలు. అది శౌచము అన్నటువంటి పదానికి బాహ్య శౌచము, అంతః శౌచం కూడా కావాలి. ఇక నాలుగవది ఏంటంటే తపస్సు. నిరంతరం కూడా బ్రాహ్మణులు మనసస్సింద్రియానాంచి ఏకాగ్రం పరమం తపః. ఇప్పుడు మనం చేస్తున్న సాధన ద్వారా మనస్సులోనికి ఇంద్రియాలు ఉన్నాయి కదా, బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలన్నిటినీ కలిపి మనస్సులో ఏకం చేసి మనసస్సింద్రియానాంచి ఏకాగ్రం పరమం తపః, ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో చేర్చి అట్టి మనస్సు చేత పరమాత్మను అవలోకనం చేసుకోవాల. దీన్నే తపస్సు అంటారు. దీనినే ఏకాదశి వ్రతము అని కూడా అంటారు. ఏకాదశి అంటే ఏంటి? ఏక అంటే 1, దశ అంటే 10 ఇంద్రియాలు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. వీటిని మనస్సులో ఏకం చేసి ఏకాదశి వ్రతం చెయ్యాలి. జ్ఞానులు ఎప్పుడూ కూడా ఏకాదశి వ్రతం చేస్తూనే ఉంటారు. ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు అజ్ఞుల కొరకు అలాగే ఏకాదశి, ద్వాదశి ద్వైతంగా ఆర్యులు కొన్ని ఆంక్షలు పెట్టారు. అవి కూడా ఎదగడానికి మార్గాలు. అవి వాటితోటే ఉండిపోకూడదు. ఏకాదశ అంటే అర్థం ఏంటంటే, ఏక అంటే 1, దశ అంటే 10 ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 ఏకం చేసి ఇక రెండో రోజు ఏం చేయాలి? ద్వాదశి పారాయణం చేయాలి. అంటే ఇప్పుడు ఇంద్రియాలన్నీ మనసులో ఏకం చేశాడు కాబట్టి జీవుడు బ్రహ్మము ఇద్దరే ఉన్నారు, ఇంద్రియాల ప్రమేయం లేదు. కాబట్టి ఇప్పుడు దశ పారాయణం, ఈ రెండింటినీ పారాయణం అంటే కలుపుట. మనం చేసే యోగం దగ్గరికి వస్తున్నారు. అంటే ఇంద్రియాల ప్రమేయం లేదు కాబట్టి ఇప్పుడు మనస్సు చేత ఆత్మావలోకనం చేయాలి. పారాయణం అంటే కలుపుట, జీవుడిని బ్రహ్మములో ఐక్యం చెయ్యాలి. అది పారాయణం అంటే జీవ బ్రహ్మములను ఐక్యము చేయుట. ఏకాదశి వ్రతం ముందు రోజు చేయాలి, తదుపరి ద్వాదశి పారాయణం రెండో రోజు చేస్తారు. అని యోగులు నిరంతరం కూడా ఏకాదశి వ్రతం చేస్తూనే ఉంటారు, ద్వాదశి పారాయణం నిత్యం చేస్తూనే ఉంటారు. పారాయణ అంటే జీవ బ్రహ్మములను ఐక్యం చేసి ఒకటిగా ఉండుట. దాన్ని తపస్సు అంటారు. బ్రాహ్మణుడికి కావలసినటువంటి క్వాలిఫికేషన్లో ఇదొకటి. శమో దమ తపస్ శౌచం శాంతి, శాంతియుతంగా ఉండాలంట. ఎప్పుడు బ్రాహ్మణుడు అన్నటువంటి వాడు దేనికి భయపడి కోపంతో కానీ లేనిపోయిన ఆవేశమైనటువంటి భావాలతో కానీ ఉండకూడదు. శాంతంగా జీవించాలట బ్రాహ్మణుడు. ఎందుకు? బ్రహ్మజ్ఞానం కదా ఉంది కాబట్టి శాంతంగా ఉండాలి. ఆర్జవం అంటే దాచుకోవాలనే బుద్ధి బ్రాహ్మణుడికి ఉండకూడదట. ఇట్లా బావిలోకి నీరు వస్తుంటే తోడుతూ ఉంటే మళ్ళీ నీరు వస్తూనే ఉంటుంది, తోడుతూనే ఉండాలి. అలాగే బ్రహ్మజ్ఞానులు అన్నటువంటి వారు ఆర్జవం దాచుకోకూడదు, దోసుకోకూడదు. ఈ రెండు బుద్ధులు కూడా బ్రాహ్మణుకు ఉండకూడదు. యాదృశ్య లాభ సంతృష్ట, ఏదైతే యాదృశ్చికంగా వస్తుందో దానితో తృప్తి పొంది ఉండటం నేర్చుకోవాలా. కానీ ఈ రోజులు బ్రాహ్మణులు కొంతమంది నోరేసి అడుగుతారు కూడా, అడగకూడదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని కాబట్టి అడగవలసినటువంటి పని లేదు. ఆయనకు ఆ పరమేశ్వరుడు అన్ని చూస్తాడు. అందుకు బ్రాహ్మణులకు దానం చెయ్యాలని ఉంది. దానం ఎవరికి చెయ్యాలని అంటే ఆప్తకామస్యక స్పృహ లేనటువంటి వాడికి, కోరిక లేనటువంటి వాడికి దానం చెయ్యాలని ఉంది. అంటే యోగులు కోరరు,
వాళ్ళ పనులన్నీ కూడా పరమేశ్వరుడే చేయిస్తూ ఉంటాడు. అటువంటి వారే ఈశ్వరతత్వం తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన కోరిక ఉండదు. ఈ బ్రాహ్మణ జనులు శూద్రులకు కొన్ని ఆంక్షలు ఉంటాయి. వాళ్ళు ఏదో కావాలని అంటారు, వీళ్ళేమో అంత ఇవ్వలేమని వీళ్ళు అంటారు. అంటే బేరాలు ఆడుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడయ్యారు? బ్రాహ్మణులు అన్నవారు కోరిక ఉండకూడదు. బ్రహ్మజ్ఞానేనంతు బ్రాహ్మణ అన్నారు కదా. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు కోరిక ఏంటి? ఆయన పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆయనకు కావలసినవన్నీ స్వామి ఇస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఆప్తకాముడు, స్పృహ ఉండదు, కోరిక ఉండదు. కాబట్టి ఆయన పనులు ఆ పరమేశ్వరుడే జరిపిస్తూ ఉంటాడు. ఎందుకు? తన పని అనుకునేటప్పుడు బంధము, నా పని అనుకునేటప్పుడు బంధము, స్వామి కార్యం అనుకునేటప్పుడు బంధం లేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎందుకు? జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ప్రత్యక్ష దైవ స్వరూపుడు బ్రాహ్మణులు, మనకు అగ్రజాతి వాడు కదా. అందుకు బ్రాహ్మణులకు చాలా గౌరవించాలి మనం, అగ్రజాతి వాళ్ళు. ఎందుకంటే బ్రహ్మముఖమాసీత్, వాళ్ళే బ్రహ్మమై ఉంటారు, బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారు. కాబట్టి వారిని మనము అత్యంత ఆదర అభిమానాలతో ఆదరించి, స్వామి రండి ఇదిగో ఆసనం అని చెప్పి ప్రతి గృహస్థుడు కూడా బ్రాహ్మణ జనుల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి, మా పని ఏమైనా ఉందా, మేము చేయవలసింది ఏమైనా ఉందని ప్రతి ఒక్కరూ కూడా గృహస్థులు అడగాలట బ్రాహ్మణులే. ఈరోజు అవన్నీ పోయినాయి. వాళ్ళు అడగకుండా మీకు ఏం కావాలని గృహస్థులు అడగాలి. అటువంటి ఏర్పాటు ఇది వరకు వాళ్ళ మనస్తత్వం అలాగే ఉండేది. చక్రవర్తి పరిపాలనలో కూడా బ్రాహ్మణులు 11-12 వరకు కూడా ఆ ఇల్లాలు మడిగోచి కట్టుకొని బ్రాహ్మణులకు నోటికి గుడ్డ కట్టుకొని వంట చేసేవారు. మడిగోచి కట్టుకొని ఆయన 11-12 అయితే కానీ ఏకోజామును వెళ్ళిపోయి తపస్సుకు ఇంటి నుండి బయటకు వచ్చేవాడు కాదు. పూర్వం బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఆ విధంగా ఉండేవారు. ఇప్పుడంతా కూడా వాళ్ళకు ఉద్యోగాలు సద్యోగాలు లేవు. బ్రాహ్మణులంతా కూడా బయటకు వచ్చేసినారు. వాళ్ళకు పోషణ లేదు, పొట్టకూటి చదువులతో బయటకు వచ్చేసినారు. అందుచేత ఆ విధానం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఈ జగత్ ఎవరి అండర్లోనుంది? భగవంతుడు అండర్లోనుందంట. దైవాధీనం. ఇంత దైవం కూడా తద్దైవం మంత్రాధీనం. చూసారా, మనం చేసే మంత్రంలోనూ ఆధీనుడై ఉంటాడట, కట్టుబడి ఉంటాడు భగవంతుడు. ఎందుకు? ఈ మంత్రం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. చూసారా, మనము గొంతమ్మ కోరికలు కోరుతాం, అది కావాలి ఇది కావాలని. నీవు చేయాల్సిన పని నీవు చేస్తూ ఉంటే ఆ భగవంతుడే నీకు కట్టుబడి ఉంటాడు. పాండవులు పంచలో నుండి రథన్నగర్లో కూడుకొని రథాన్ని దోలాడు, ఆ గుర్రాలకు గుగ్గులు పెట్టేవాడు, వాళ్ళ పంచల్లో నుండి అన్ని పనులు చేసేవాడు ఆ పరమేశ్వరుడే. అందుచేత జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. మన గురుదేవుడు మనకు చెప్పినటువంటి మంత్రం ఏంటి? మంత్రములు అని అనలేదు ఇక్కడ, మంత్రము అన్నారు. ఎన్ని మంత్రాలు ఉన్నాయి? జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, మంత్రములాధీనం అనలేదు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణులకు ఆధీనంలో ఉంటుంది మంత్రం. బ్రాహ్మణో మమ దేవత, ప్రత్యక్ష దైవ స్వరూపులంట. మంత్రము అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మము, ఏకాక్షరం అదే బ్రహ్మము. ఆయన నామధేయము ఓంకారము. ధ్యేయము సర్వము ముక్షుభి. ధ్యేయ వస్తువు ఏంటి? మోక్షాన్ని పొందదలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధ్యేయ వస్తువు ఈ ఓంకారాన్ని జపించాల. ధ్యేయం సర్వము ముక్షుభి. మోక్షాన్ని పొందదలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ధ్యేయ వస్తువు ఓంకారాన్ని జపించాలి. ఈ జగత్తంతా దైవానికి ఆధీనంలో ఉంది. ఇంత దైవం కూడా మంత్రానికి ఆధీనంలో ఉన్నాడు. తన మంత్రం కూడా బ్రాహ్మణుకు ఆధీనంలో ఉంది. బ్రాహ్మణో మమ దేవత, ప్రత్యక్ష దైవ స్వరూపులు వాళ్లే బ్రాహ్మణులు, అగ్రజాతి వాళ్ళు. అయితే ఈ మంత్రం అంటే ఓంకారాన్ని ఏ విధంగా జపించాలి అన్నటువంటిది బ్రాహ్మణులకు కూడా పండితులకు కూడా తెలవదు. యోగులకు మాత్రమే ఈ రహస్యం తెలుస్తుంది. ఎంతవరకు వస్తారంటే వాళ్ళు పాండిత్యం నేర్చుకొని వేదాలు శాస్త్రాలు చదువుకొని సమాజానికి పౌరోచం చేస్తారు, వాళ్లకు పౌరులకు హితబోధ చేస్తారు,
మూడు గుణాలు గుండి త్రైగుణ్యో విశ్వన్వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మూడు గుణాల గురించి వేదాలు బోధిస్తున్నాయి కాబట్టి పౌరులకు అందరికీ కూడా ఈ గుణాలు ఉంటాయి కాబట్టి మనుషులకు వాళ్ళని ఒక చక్కదిద్దేదానికి పురోహితులు పౌరోహితులు అంటే పౌరులు అంటే పెద్దవాళ్ళు, గ్రామంలో పెద్దవాళ్ళకు హితం అంటే బోధ చేస్తారు. ఇలా ఉండాలి, అమావాస్య పౌర్ణమి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి వేదాల్లో ఉన్న రహస్యాలన్నీ కూడా, వేదములు అంటే ఏమిటి, ప్రకాశింపజేయునవి అంటే జ్ఞానాన్ని ప్రబోధన చేస్తాయి. ఈ మూడు గుణాలని కూడా ప్రబోధన చేసి వాటిని నిల్చోబెట్టి పైకి ఎదగడానికి ప్రబోధన చేస్తాయి. అందుకు మూడు గుణాల గురించి ప్రబోధన చేస్తాయి అర్జున అని చెప్పారు. నిస్త్రైగుణ్యోభవార్జున, నీవు నిస్త్రైగుణ్యోభవార్జున గుణాతీతుడవు కమ్ము. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థో, నిర్ద్వంద్వాలని విడిచిపెట్టి ఇది సుఖము ఇది దుఃఖము అని చెప్పి ద్వంద్వ బుద్ధి వదిలిపెట్టు. నిత్య సత్వస్థో, నిత్యము సత్వగుణం కలిగి ఉండు. నిర్యోగక్షేమ ఆత్మను, యోగక్షేమములు లేని వాడవు కమ్ము. అది కావాలి ఇది కావాలి, దేవుడు కావాలి, వాడే దేవుడైతే ఇంకా కావాల్సిందేముంది. అంచేత నిర్యోగక్షేమాత్మ, యోగక్షేమములు కూడా మర్చిపో. అది కావాలి ఇది కావాలన్నటువంటి వాళ్ళు అన్నది లేకుండా అంటే గుణాతీతుడికి ఈ లక్షణాలన్నీ వస్తాయి. గుణములతో కూడుకున్న వాడికి జీవుడు, గుణాతీతుడు ఈశ్వరుడు. ఈ మూడు గుణముల గురిండే త్రైగుణ్యో విషయాన్వేద, మూడు గుణాల గురించి ప్రబోధన చేస్తాయి. అందుకు మనం చేసేదేంటి, వేదాలు కాదు వేదాంతము. అందుకు ఈ మంత్రం అన్నది బ్రాహ్మణుకు ఆధీనంలో ఉంటుంది. బ్రాహ్మణుడు మనకు ప్రత్యక్ష దైవస్వరూపుడు. ఈ మంత్రాన్ని ఎవరు చేయగలరు, యోగులకు మాత్రమే గుట్టు తెలుస్తుంది, తత్తిమ వాళ్ళకు తెలియదు. బ్రాహ్మణులు ఎంతవరకు వస్తారంటే ఓం భూర్భువస్సువః తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఈ స్థూల గాయత్రి వరకే వాళ్ళు వస్తారు. ఉపనయనం జరిగిన నాడు ద్విజ శబ్దానికి అర్హత వస్తుంది వాళ్లకు. పెద్దవాళ్ళు బ్రాహ్మడు కావాలంటే ద్విజ శబ్దానికి రావాలి. ద్విజ శబ్దం అంటే మాతాపితృల ద్వారా వచ్చింది ఈ స్థూల శరీరము. దీని నుండి విడగొట్టి సూక్ష్మ శరీరమునేలో ఉంది. స్థూల శరీరం దాటి సూక్ష్మ శరీరము, కారణ శరీరం అన్నటువంటి మూడు తెలుగులు ఉన్నాయి నాయన అని ద్విజ శబ్దానికి అంటే జ్ఞానాన్ని ప్రబోధన చేస్తాడు గురువు. అప్పుడు ద్విజుడవుతాడు. అంటే మాతాపితృల ద్వారా వచ్చినటువంటి ఈ శరీరం నుండి విడగొట్టి నీవు ఆత్మస్వరూపుడు అని ద్విజుని చేస్తాడు. గాయత్రి ఉపదేశం చేస్తారు, చెవిలో చెప్తారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్తారు. అంటే ఓం అంటే ఏమిటి, పరమాత్మ అని అర్థము. భూర్భువస్సువః, భూలోక భువర్లోక సువర్లోకం. మన శరీరంలోనే మూడు లోకాలు ఉన్నాయి. భూలోకము దిగువ భాగం, నాభి నుండి దిగువ భాగం, బొడ్డు దగ్గర నుండి. భువర్లోకము ఇది సువర్లోకము. భూలోక భువర్లోక సువర్లోకం. అండాండ పిండాండ బ్రహ్మాండం. భూలోక భూర్భువస్సువః అంటే మూడు లోకాలు కూడా మన శరీరంలోనే ఉన్నాయి. గాయత్రి మంత్ర అర్థం అండాండము పిండాండము బ్రహ్మాండము. అండాండము పిండాండము బ్రహ్మాండము. కొనుగుడ్డి అండాండము, ఆ నల్లటి పాపి పిండాండము, ఆ చూపు బ్రహ్మాండము. అండపిండ బ్రహ్మాండమంతట నిండినది నిజ గురుని మహిమ దండిగను ఆవలను చారండి గురు నెరుగకుంటే శాశ్వత సుఖమందబోరండి. చూసారా, తారకామృతాల్లో చెప్తారు. అండాండము పిండాండము బ్రహ్మాండము. ఆవల చారమంటున్నారు. ఆవలంటే గాయత్రిలో ఏం చెప్తున్నారు, ఓం భూ భువ సోహ అంటే మూడు లోకాలు దాటాలి. మరి ఇలా గాయత్రిలోను 7 లోకాలు, అధోలోకాలు ఊర్ధ్వలోకాలు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7.
ఏడేంటి? భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక అని చెప్తారు. అతల వితల తలాతల రసాతల మహాతలం అన్నటువంటి ఊర్ధ్వలోకాలేడు, అధోలోకాలేడు. మనము ఎక్కడి నుండి వచ్చాము? బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి వచ్చాము, పిండాండంలోంచి అండాండంలోకి వచ్చాము. ఇప్పుడు అండాండంలోంచి పిండాండము, పిండాండంలోంచి బ్రహ్మాండంలోకి వెళ్ళిపోగల. అప్పుడు తన నిజస్వరూపం తనకు తెలుస్తుంది. అందుకు గాయత్రిలో ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం, గాయత్రి తాలూకు అర్థం ఏంటంటే మనం చేస్తున్నటువంటి యోగం. ఇంత చక్కగా గాయత్రి అర్థం ఉంది. తత్సవితుర్వరేణ్యం భర్గో, ఓ పరమేశ్వర, ఓ పరమేశ్వరి అంటే శివుడు లేని శక్తి శవం అయిపోతుంది, శక్తి లేని శివుడు శవం అయిపోతారు. కాబట్టి శివశక్తులు విడదీయడానికి వల్ల కాదు. పరమేశ్వర, పరమేశ్వరని సంబోధన చేయొచ్చు. ఓ పరమేశ్వర లేదా ఓ పరమేశ్వరి. గాయత్రి అంటే శక్తి స్వరూపిణి కదా. శివశక్తులు రెండు ఏకంగా ఉంటాయి. వాళ్ళు విడిపోయి జగన్నాటకాన్ని ఆడుతున్నారు. అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరుడు. ఈ జగన్నాటకం కొరకు 2 రూపాలు దాల్చాడు. ఒకటి స్త్రీ రూపము, ఒకటి పురుష రూపము. మనది అని ఆయన పని చేయించుకుంటున్నాడు. వాడు ఎవడు? భర్గుడు, పరమేశ్వరుడు. ఎక్కడుంటాడు? తుర్యంలోనే ఉంటాడు. ఆ తుర్యంలోనికి చేర్చాల జీవుణ్ణి. ఇది అండాండము, పిండాండము, బ్రహ్మాండంలోంచి వచ్చాం కాబట్టి మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోవాల. తత్సవితుర్వరేణ్యం భర్గో. ఇక్కడ నమస్కారం చేస్తే ఈ వరల్డ్ను ఏదైతే నడిపిస్తుందో విశ్వ చైతన్యమో ఆ చైతన్యానికి నమస్కారం చేసినట్టు సిద్ధ సాంప్రదాయంలోని మాత్రమే ఈ నమస్కారం ఉంది. ఊర్ధం ప్రాణం మున్నయత్యపానం మధ్యే వామనమాసీత్. పొట్టిగా ఒకనాడింది. ప్రాణం ఏం చేస్తుంది? అగ్నితత్వం ఊర్ధ్వానికి వెళ్ళిపోతుంది, దాని స్వస్థానానికి. అపానం ఏమి చేస్తుంది? జలతత్వం కాబట్టి కిందికి లాగుతుంది. ఆ మధ్యంలో పొట్టిగా ఒక నాడి ఉంది. దట్ ఈజ్ ఏ బ్రహ్మనాడి, అది సుషుమ్న నాడి. అందులోనూ మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్యభ తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఇది స్వామి ఉండే ప్లేసు. అందుకు ఇక్కడ నమస్కారం ఎవరైతే చేస్తున్నారో స్వాములు వారు ఇక్కడ నమస్కారం చేయమన్నారు. అంటే ప్రాణము అపానాన్ని రెండింటిని తీసుకొచ్చి అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వర శివశక్తుల్ని ఐక్యం చేయాలి. ఇక్కడ తత్సవితుర్వరేణ్యం అని కదా, తుర్యంలో ఉన్నాడని కదా. ఇక్కడ కూడా మనకు మంత్రపుష్పంలోనూ మూలాధార ఆరంభ్య, ఇక్కడ ఆరంభించి బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రం వరకు సుషుమ్న సూర్యభ ప్రకాశిస్తున్నాడు. 30 కోటి సమం ప్రభ కోటి సూర్యుల తేజస్సు ఇక్కడుంది. ఈ 3.5 మూల శరీరంలోనూ కాంతివంతంతో వెలుగుతున్నాడు స్వామి. ఇలా ఇక్కడ నుండి 2 నాడులు ఇలా పడి ఇలా బయటకు చూస్తున్నాము. లోపల ఏం జరుగుతుందో మర్చిపోయాము. అందుకు లోపలికి చూపు అలవాటు చేయాలి, లోచూపు అలవాటు చేసుకోవాలి. ఇది అంతర్కేసరి, ఇది బాహ్యకేసరి, భూసరి, షణ్ముఖి, శాంభవి అని 5 ముద్రలు ఉంటాయి. 5 ముద్రలు గురుకులంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్రని అభ్యాసం చేస్తారు. మనం చేసేది అంతర్కేసరి, అంటే తను తాను చూసుకోవాలి. మూలంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే సబ్రహ్మ. ఎప్పుడైతే తుర్యంలోనికి కిందికి వచ్చిందో ఆ జీవశక్తి, ఆయనకు బ్రహ్మ కిందికి వచ్చేసి తమో గుణము బ్రహ్మ కిందికి వచ్చేస్తాడు. ఆయనే బ్రహ్మదేవుడు. తమో గుణం ఎప్పుడైతే కలిగిందో సృష్టిలోకి వచ్చేస్తాడు, సృష్టిని ఉత్పత్తి చేసుకుంటూ పోతాడు. ఈ దేహమే నేనన్నటువంటి భావన స్థిరపడిపోతుంది వాళ్ళు. ఇంకెందుకంటే ఏముందని చెప్పేసి వాడికి తెలవదు. అందుకు బ్రహ్మదేవుడికి అక్కడ పూజ జరగడం లేదు. ఎందుకు అంటే తమో గుణం బ్రహ్మ. తమో గుణం ఉన్నటువంటి వాడు కుంభకర్ణుడు. తింటాడు, నిద్ర చేస్తాడు.
ఎంతకు మించి ఆలోచన నుంచి ఇంకేమోదో శక్తి ఉంది, దాన్ని పొందాలన్నటువంటి భావన వాడిలో రానే రాదు. అందుకు బ్రహ్మదేవుడికి ఎక్కడ పూజలు జరగవు. స బ్రహ్మ స విష్ణు. తమో గుణము బ్రహ్మదేవుడు ఎందుకుంటాడు, మధ్యంలో ఉంటాడు. ఎవరు? విష్ణువు. స విష్ణు అంటే విష్ణువు రజోగుణానికి సంబంధించినటువంటి వాడు. విష్ణువు శుభకార్యాలు అశుభకార్యాలు రెండూ చేస్తారు. విష్ణుతత్వం ఉన్నటువంటి వాళ్ళు అంటే రజోగుణం ఉంటుంది కాబట్టి మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు కూడా చేస్తారు. దీనికి ఎవరిని తీసుకోవాలంటే రావణ బ్రహ్మను తీసుకోవాలి. శివభక్త దురంధరుడు, చాలా మహామేధావి, కానీ అజ్ఞాన పనులు కూడా చేసి సీతాదేవిని తీసుకొచ్చి లంకా రాజ్యాన్ని అంతటిని ధ్వంసం చేసుకున్నాడు. తెలిసిన మూర్ఖుడని కూడా ఒక విధంగా చెప్పాలి. ఇది రజోగుణం తాలూకు ప్రభావం. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు శుభకార్యాలు చేస్తారు, అశుభకార్యాలు కూడా చేస్తుంటారు. అంటే జ్ఞానము అజ్ఞానం మిళితమై ఉంటాయి వీరిలో. అందుకు విష్ణువు అలంకార ప్రియుడు. కుండలాలు, గద, శంఖ, చక్రము అన్నీ ఉంటాయి. అందుచేత స బ్రహ్మ స విష్ణు. ఇది విష్ణుతత్వం, మధ్యంలో ఉంటాడు. స రుద్ర. ఆయన రుద్రుడు అంటే ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. రుద్రుడు అంటే జీవులను రోధింపజేయువాడు, ఈశ్వరుడు అని అర్థం. స బ్రహ్మ స విష్ణు స రుద్ర. రుద్రుడు అంటే జీవులు ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, అన్ని పనులు చేయిస్తుంటాడు. ఆయన ఎక్కడుంటాడు? ఈ మూడు గుణాలకు మూడో గుణం అన్నటువంటిది రుద్రతత్వం. అది సత్వగుణ సంపన్నుడు. రుద్రుడు ఎప్పుడూ కూడా యోగనిష్టలోనే ఉంటాడు. ఎందుకు? ఆయన తెలుసు తనకంటే ఒక అతీతమైన శక్తి ఉంది, దాన్ని నేను పొందాలని జ్ఞానం కలిగి వైరాగ్యంతో ఉంటాడు రుద్రుడు. ఆయన దిక్కులే అంబరంగా కలిగి నిరంతరం సత్వగుణ సంపన్నుడే యోగ సాధనలోనే ఉంటాడు రుద్రుడు. రుద్రుడు అంటే ఈశ్వరుడు అని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎక్కడున్నారు ఇప్పుడు? ఊర్ధ్వంలోంచి ఆ పరమేశ్వరుడే జీవరూపంలోనూ మూలాధారం నుండి స బ్రహ్మ స విష్ణు రుద్ర. ఈ ముగ్గురు మూర్తులు అంటే మూడు గుణాలు. తమో గుణం బ్రహ్మ, రజోగుణం విష్ణువు, సత్వగుణం ఈశ్వరుడు. సత్వగుణం ఉన్నవాళ్లే ఇప్పుడు ఈ అడవికి వచ్చి 40 రోజులు, కొంతమంది మధ్యలో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఈ విధంగా చేసుకుంటుంటున్నారు. సత్వగుణం వచ్చేటప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్దాము, ఏదో చెప్తారు, నేర్పుతారు, తేల్చుకుందాము, చేద్దామన్నటువంటి భావన చేత వస్తారు. వాళ్ళు సత్వగుణ సంపన్నుడు. ఈ సత్వగుణం ఉన్నవాడే విభీషణుడు. రామాయణంలో వీళ్ళ చరిత్ర వస్తుంది కదా. విభీషణుడు సత్వగుణ సంపన్నుడు. ఆ రావణ బ్రహ్మకు చెప్తాడు, వినడు. వీడి మూర్ఖుడు, వీడి దగ్గర మనం ఎందుకు అని చెప్పేసి రామచంద్రుడి దగ్గరికి వచ్చి రాముడితో కూడా స్నేహం చేస్తాడు. రాగానే అభయమిస్తాడు, ప్రమాణం చేసి నీకు లంకా రాజ్యానికి రాజును చేస్తాను ఆయన అని అంటాడు. అంటే ప్రమాణం చేసి అలా విభీషణుడికి అనుమానం వస్తుంది, మా అన్నను ఈయన సంహరించగలడా అని. ఓ టెస్ట్ కూడా పెట్టేటట్టు విభీషణుడు. దుందువుడు అన్నటువంటి పెద్ద పర్వతం అంత రాశిలా ఉన్నాడు. అటు పడి కళేభరం ఉందంట, దుందువుడు తాలూకా కళేభరం. రాముడికి ఒక పరీక్ష పెట్టాడు విభీషణుడు కూడా. వచ్చిన తదుపరి దీన్ని మేటండి అని అంటాడు. ఆయన దగ్గరకు వెళ్ళి కాలి కొనగోటుతో విసిరితే కొన్ని యోజనాల దూరం వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆహా, మా అన్నను సంహరించగలిగిన శక్తి ఈయనలో ఉందని చెప్పి రాముడి దగ్గర సరెండర్ అయిపోయి లంకారాజ్యానికి కూడా మరలా సత్వగుణ సంపన్నుడు కాబట్టి లంకారాజ్యానికి రాజు అయిపోతాడు. ఈ రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. రాక్షసత్వం మనలోనే ఉంది, దైవత్వం కూడా మనలోనే ఉంది. అందుకు మనం ఏం చేయాలి? తత్సవితుర్ వరేణ్యం భర్గో, ఆ భర్గుని పరమేశ్వరునే ధ్యానం చేయాలి. దేవస్య, ఏదైతే పరమాత్మతత్వం ఉందో, ధీమహి, ధీరత్వం కలిగినటువంటి బుద్ధినివ్వమని గాయత్రీదేవిని మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకు అంటే అమ్మ అనుగ్రహం లేనిదే ఎవ్వరూ అయ్యను చేరలేరు. చూడండి, మనకు లౌకికంగా కూడా ఏదైనా పెద్ద ఆఫీసర్ దగ్గర పని కావాలంటే అమ్మగారిని పట్టుకుంటే మన పని అయిపోద్దురా అని అంటారు. అంటే శక్తి స్వరూపిణి. అందుచేత మనం ఏం చేయాలి? శక్తిని ఉపాసన చెయ్యాలి. గాయత్రి అంటే శక్తి స్వరూపిణి. అమ్మను మనము ఆరాధన చెయ్యాలి.
అమ్మ ఎక్కడుంది? అధోలోకాలు వచ్చి తన నాటకాన్ని ఆడిస్తుంది. అమ్మను తీసుకొని తన మాయను ప్రయోగం చేసి ఈ జగన్నాటకాన్ని మనదనే ఆయన పని చేయించుకుంటున్నాడు. భర్గుడు అంటే పరమేశ్వరుడు అని అర్థం. ఏకమాత్ర ద్విమాత్రస్య, తను ఒక్కడుగా ఉన్నాడు. ఒక్కడుగా ఉండి రెండు అయ్యాడు. ఒకటి ఏకమాత్ర ద్విమాత్రస్య, ద్విమాత్ర త్రిమాత్రస్య. అర్థమాత్ర పరాజ్ఞేయం అంటారు మహర్షులు. అంటే మనకు ఒక అర్థం అక్కడే ఉంది. ఆయన భర్గుడు ఈశ్వరుడు. ఒక అర్థం తన చైతన్యాన్ని కిందికి పంపించాడు శక్తి ద్వారా. పంపించి జగన్నాటకాన్ని ఆడుతున్నాడు. 3 మాత్రలుగా అయింది ఆ శక్తి. 3 మాత్రలు అంటే జాగృత అవస్థలో కంటిలో ఉంటుంది, స్వప్నావస్థలో కంఠంలోనే ఉంటుంది, నిద్రావస్థలో హృదయంలోకి వచ్చేస్తుంది. అందుకు గాయత్రి గాయంతి ఇది గాయత్రి. గానం చేసిన కొలది మనల్ని రక్షణ చేయనిదే గాయత్రి. గాయత్రి వేదమాత అంటారు మహర్షులు. చేత ఈ స్థూల గాయత్రిలో ఇంత అర్థం ఉంది. ఇమిడి ఓం భూర్భువ స్వః. అండాండము, పిండాండము, బ్రహ్మాండము, భూలోకము, భూర్లోకము, సువర్లోకము. అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. అధోలోకాల్లో ఉన్నవాడు జీవుడు, ఊర్ధ్వలోకాలకు వెళితే దేవుడు. అంచేత ఊర్ధ్వలోకాల్లోకి వచ్చినటువంటి వాడు, బ్రహ్మాండంలోంచి వచ్చినటువంటి జీవుడు పిండాండము అండాండంలోనే తిరుగుతున్నాడు, కానీ బ్రహ్మాండంలోకి వెళ్ళటం పని చేయటం లేదు. అందుచేత భర్గో ఓ పరమేశ్వరి దేవస్య, అమ్మా ధీమహి, ధీరత్వం కలిగినటువంటి బుద్ధిని నాకు ప్రచోదయం చెయ్యు. ధీమహి ధియో యోనః. ధీ అంటే బుద్ధి. ప్రచోదయాత్, నాకు జ్ఞానాన్ని ప్రసాద్ చేయమ్మా. అయ్యను చేర్చు, పరమేశ్వరుని చేర్చు అని గాయత్రీదేవిని సాధకుడు ఉపాసన చేస్తాడు. ఇది స్థూల గాయత్రి తాలూకా అర్థం. ధీమహి, ధీరత్వం కలిగినటువంటి బుద్ధిని ఇవ్వు. ధియో యోనః ప్రచోదయాత్, ధీరత్వం కలిగినటువంటి బుద్ధినిచ్చి పరమేశ్వరుని చేర్చు అమ్మా అనే గాయత్రీదేవిని మనము ప్రార్థన చెయ్యాలి. గాయత్రి వేదమాత, తెలివికి తల్లి అంట. వేదము అంటే ఏమిటి? తెలివి అని అర్థం. మాత అంటే తెలివికి తెల్లట గాయత్రీదేవి. అందుకు ఈ గాయత్రీదేవిని అక్కడికి తీసుకెళ్తే పరమేశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది. అందుకు ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇక్కడే గాయత్రీదేవిని అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అక్కడ తురీయ స్థానంలో ఊర్ధం ప్రాణం ఉన్నయత్యపానం మధ్యే వామనమాసీత్. పుట్టిగా ఒక నాడి ఉంది, అది ఏ సుషుమ్న నాడి, అది ఏ అమృత నాడి, అది ఏ బ్రహ్మనాడి. ఆ నాడిలోనికి అమ్మను తీసుకెళ్ళి అయ్యలో చేర్చాలి. శివశక్తులు 2గా ఉన్నాయి, వాటిని ఏకం చెయ్యాలి. అందుకు శివుడు ఎక్కడుంటాడో శక్తి అక్కడే ఉంటుంది. శక్తి ఎక్కడ ఉంటుందో శివుడు అక్కడే ఉంటాడు. శివుడు లేని శక్తి శవం అయిపోతుంది, శక్తి లేని శివుడు శవం అయిపోతారు. కాబట్టి శక్తి ఏం చేస్తుంది? శివుడు ఛాతి మీద వేసి మట్టేస్తుంది అని మనం చూస్తాం. ఈశ్వరుని ఏం చేసింది? శక్తి కుమ్మేసింది. ఇప్పుడు ఏం చేయాలి? మరలా సత్వగుణ సంపన్నుడైతే ఆ శక్తిని తన వశం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ తన్నులో మా నమ్ములు నమ్మిడి అమ్మ మా అమ్మ పెద్దమ్మ అని చెప్తారు భాగవతంలోను. పోతనామాచుడు అమ్మలగన్న అమ్మట. అమ్మలెవరు? లక్ష్మి, సరస్వతి, పార్వతి. 3 అమ్మల్ని కన్నదట. మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ తన్నులో మా నమ్ముల నమ్మిడి అమ్మ మా అమ్మ అని చెప్తారు. అని తన మనస్సులోనూ ఎవరైతే నమ్ముతారో ఈ మాతను, ఈ గాయత్రీదేవిని, వాళ్ళ రక్షణ చేస్తుంది అమ్మ. శివుడిలో చేరుస్తుంది. చాలా పెద్దమ్మ అంటే సృష్టి ఆదిలో ఏకంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏకం అనేకం భవతి, నేనొక్కడిని అనేకం భావం అనుకున్నట. నిర్గుణ నిరాకారమైనటువంటి పరమేశ్వరుడు ఏకం అనేకం భవతి. ఆయనలో ఒక సంకల్పం మాత్రం ప్రభు సృష్టి ఒక సంకల్పం కలిగిందట.
అవ్యక్తంగా నిర్గుణ నిరాకారం, నేహనానాస్తి కించన, ఈ సృష్టి లేదు, ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడట. ఉండి ఏకం అనేకం భవతి, నేను ఒక్కడే అనేకం కావాలని సంకల్పించుకున్నాడట. అరూప వస్తువు అంటే రూపం నామం లేనటువంటి వాడు, బీజ రూపంలో ఉన్నవాడు, అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమేశ్వరులో ఒక సంకల్పం కలిగిందంట. ఏకం అనేకం భవతి, ఆ ఏకంగా ఉన్నవాడు నేను అనేకం కావాలని కుమ్మరివాడు మట్టి ముద్దను తీసుకొచ్చి చక్రం పైన పెట్టి చక్రాన్ని తిప్పి బాండం, ముంత, మూకుడు, కూజ ఎలాగైతే తయారు చేస్తున్నాడో సంకల్పంలోనూ, అలాగనే తను కూడా ఒకటిగా ఉన్నవాడు రెండయ్యాడట. ఆ రెండయ్యి ఆ అర్థం అక్కడుంది, ఒక అర్థం మూడయిందట. ఏకమాత్ర ద్విమాత్రస్య, ద్విమాత్ర త్రిమాత్రస్య, 3 మాత్రలు అయింది. ఆమెయే జగన్మాత. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అంటే ఆది పరాశక్తి. తను మాయ, దాన్ని తీసుకొని జగన్నాటకాన్ని మనదని ఆయన పని చేయించుకుంటున్నాడు. ఆయన సర్వజ్ఞుడు, మనం కించిజ్ఞుడు. అందుచేత శివుడి తాలూకా ఛాతి మీద కాలు వేసి కుమ్మేస్తుంది శక్తి. అంటే శివుడు ఇప్పుడు ఏమయ్యాడు? కింద పడిపోయాడు. శక్తి ఏమైంది? తన పాలన తాను చేసుకుంటుంది. శక్తి స్వరూపుని జగన్నాటం ఆడడానికి మాయను ఉపాధిగా తీసుకున్నాడు కదా నిర్గుణ నిరాకార పరమేశ్వరుడు. ఇప్పుడు శివుడు కింద పడిపోయాడు. ఇప్పుడు సృష్టి చేసేటప్పుడు అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా సృష్టించిన ఆయన నాతో సృష్టి చేయండి అని అంట. అది బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి నా వలన కాదమ్మా అంటాడు, దండం పెట్టేస్తాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి నాతో సృష్టి చేయను ఆయన అంటది శక్తి స్వరూపుని, నా చేత కాదమ్మా అంటాడు. వీళ్ళిద్దరిని భస్మం చేసేస్తుంది. ఇది చూశాడు ఈశ్వరుడు, తెలివిగా ప్రవర్తించాడు. వీళ్ళకు జరిగిన పనే, నా అన్నదమ్ములకు జరిగినటువంటి పనే నాకు జరుగుతుంది అని చెప్పి ఆయన, అమ్మా నీ శక్తిని నాకు ప్రసాదిస్తే నేను సృష్టి చేస్తానని అన్నాడు. అప్పుడు తన శక్తిని వశం చేసుకొని, ఆ శక్తిని వశం చేసుకొని శివుడు అవుతాడు. అందుకు నిర్గుణ నిరాకార పరబ్రహ్మములో ఆయన మళ్ళీ తన అన్నదమ్ముల్ని బ్రహ్మ విష్ణువుని కూడా సృష్టించి 14 మనువులను సృష్టించి ఈ లోకము జగన్నాటకాన్ని వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. తమోగుణం బ్రహ్మ, రజోగుణ విష్ణువు, సత్వగుణం ఈశ్వరుడు. సత్వగుణ సంపన్నులకే ఇది చిక్కుతుంది. సత్వం సుఖీ అధోతిష్టంతి తామస, జీవుడు అధోముఖంగా ఉండేటప్పుడు తామసుడైపోతాడు. ఏమి తెలవదు, తిండి తీర్థము దేహము, ఇంతకు తప్పితే ఏమి తెలవదు. వాడు తమోగుణం ఎక్కువ పాడులో ఉండేటప్పుడు రజోగుణం సత్వగుణం అణిగిపోయి ఉంటాయి, అవి కానరావు వాడికి. ఎందుకంటే మాయ చేత కప్పబడి ఉంటాడు. నిద్ర, తిండి, తీర్థం కుంభకర్ణుడు పాత్ర ఒక విధంగా చెప్పాలంటే. తింటాడు, నిద్ర చేస్తాడు, అంతకు మినహా ఇంకేమేదో ఓ శక్తి ఉంది, అది ఏదో తెలుసుకోవాలి అన్నటువంటి ఆయనకు ఏమాత్రం కూడా స్మరణకు రాదు. వాడు కుంభకర్ణుడు పాత్ర, తమోగుణం బ్రహ్మ. ఇకపోతే రజోగుణము శుభకర్మలో అశుభకర్మలు కూడా చేస్తాడు రజోగుణం ఉన్నవాడు. సత్వగుణ సంపన్నుడు ఏం చేస్తాడు? పరమాత్మను పొందడం కొరకు ఊర్ధ్వం గచ్చంతి సత్వ మధ్యే తిష్టంతి రాజస, మధ్యంలో ఉంటే రజోగుణం అయిపోతాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఊర్ధ్వంకు ఎప్పుడైతే ఈ శక్తిని తీసుకుపోతాడో సత్వగుణం కలుగుతుంది. సత్వా సంజాయితే జ్ఞానం, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. తుర్యంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి, సత్వగుణ తుర్యంలోనే ఉంటాడు కాబట్టి ఈ శక్తిని అక్కడికి తీసుకుపోతాడు. సత్వం సుఖిస్తాడు. సత్వా సంజాయితే జ్ఞానం, సత్వం వల్ల ఏమవుతుంది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేత మోక్షానికి అర్హత వస్తుంది వాడికి. సత్వం సుఖీ, సత్వా సంజాయితే జ్ఞానం, జ్ఞానాదేవత కైవల్యం. గాయత్రిలో ఏం చెప్పారు? భూర్భువ స్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీరత్వం కలిగినటువంటి బుద్ధిని ఇవ్వమని గాయత్రీదేవిని ప్రార్థన చేస్తున్నాడు. ఎవడు? సాధకుడు. అందుకు మనం అక్కడే గాయత్రీదేవి ఉపాసనే మనం చేస్తున్నది. ధియో యో నః ప్రచోదయాత్, తుర్యంలోనికే మన లక్ష్యం అంతా కూడా ఉంటుంది. అది ఏ సిద్ధ విద్య, అది ఏ క్రియాయోగము, అది ఏ అజప గాయత్రి, అది ఏ కుండలిని యోగము, అది ఏ హంసమంత్రము, అది ఏ సోహం మంత్రము, అది ఏ ప్రణవోపాసన, అది ఏ శివజీ వైఖ్యము,
అని దీనికి అనేక పేర్లు. అదే ఓంకార ఉపాసన. ఈ ఓంకార ఉపాసన ఎవరు చేస్తారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అవుతారు. జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇట్టి బ్రాహ్మలు మన ప్రత్యక్ష దైవ స్వరూపులు అని చెప్పి ఈ మంత్రంలో చెప్తున్నారు. ఈ మంత్రం ఎవరికైతే స్వాధీనంలో ఉంటుందో ఇంత దైవం కూడా కట్టుబడి ఉంటాడట. లేదా ఆడేదాట పాడేది పాట ఆ మంత్రం అధీనంలో ఉన్న వాళ్ళకి. అట్లాంటి వాళ్ళే సతి అనసూయ, సతి సుమతి, అరుంధతి, సులభ, గార్గి, మైత్రేయి, సూడాల, ఎంతెంతో బ్రహ్మవేత్తల స్త్రీలలో కూడా పురుష స్వభావం పొందినట్టు పరమాత్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఈ భారతదేశంలో ఉద్భవించారు. గొప్పాళ్ళందరూ కూడా ఈ భారత భూమి మీద అవతార పురుషులు, కృష్ణుడు, రాముడు, యేసు, బుద్ధుడు మొదలైనటువంటి అవతార పురుషులు కూడా జన్మించినటువంటి భరతభూమిది. ఈ భారతదేశంలో పుట్టి కూడా మన తత్వాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే బ్రాహ్మణత్వం పాడు చేసుకున్నారు. బ్రాహ్మణత్వం ఎవరిలో లేదు అని చెప్తున్నాడు కదా. దమ, శమో, దమ, తప, శౌచం, శాంతి, ఆర్జవం. దాపరికం ఉండకూడదు బ్రాహ్మణులో, దాచుకుండే బుద్ధి ఉండకూడదు. ఆర్జవం, జ్ఞానం. ఇంకా క్వాలిఫికేషన్ ఏం చెప్తున్నారు? జ్ఞానం ఉండాలంట బ్రాహ్మణుకు. జ్ఞానం, జ్ఞానాదేవత కైలేయం కదా. జ్ఞానం అంటే ఏమిటి? శమో, దమ, తప, శౌచం, శాంతి, ఆర్జవం, జ్ఞానం. విజ్ఞానం అనే పదం కూడా వేశారా పక్కనే, చూసారా? బ్రాహ్మడు అంటే ఎంత కష్టము. జ్ఞానము అంటే శాస్త్రజన్య జ్ఞానం. బ్రాహ్మడు నోరిప్పి మాట్లాడితే శాస్త్రం మాట్లాడాలి. ఇదిగోండి వేదంలో ఇలాగుంది, వేద ఋషులు ఎలా చెప్పారు, దీని భావం ఇదని ఆ మంత్రము చెప్పి ఆ మంత్రార్థాన్ని కూడా పౌరులకు హితం చెయ్యాలి. పురోహితుడు కాబట్టి తనకు తానుగా హితం చేసుకున్నవాడు ఇతరులకు హితం చేయగలుగుతాడు. తనకు తానుగా హితం చేసుకోలేనివాడు ఇతరులకు ఏమి హితం చేయగలడు? అందుకు పురోహితుడు, తంత్రి, బ్రాహ్మణులు, ఆచార్యులు అని చెప్పి వాళ్ళకు అనేక పేర్లు ఉంటాయి బ్రాహ్మణ జనులకు. పురోహితుడు అంటే అర్థం ఏంటంటే ముందు వాడు పురోహితుడు కావాలి. నవద్వారే పురీదేహి, 9 ద్వారములు దాటి 10వ ద్వారాన్ని భేదించుకొని బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు పురోహితుడు. పురమానగా 9 ద్వారాలు ఉన్నాయి దీనికి. కండ్లు రంధ్రాలు 2, ముక్కు రంధ్రాలు 2, జిహ్వ 5, చెవి రంధ్రాలు 7. అంగిళ్ళొంచి ఈ 2 హోల్స్ 10వ ద్వారం. నవద్వారపురి అయోధ్య. అయోధ్యలో ఎవరుంటారు? దశరథ మహారాజు ఉంటాడు, ఆయన పుత్రుడు రాముడు ఉంటాడు. ఎక్కడ? ఈ తురీయ స్థానంలో ఉంటాడు. 9 ద్వారాలు దాటి వెళ్ళాలి. వాడు బ్రాహ్మడు. అంటే 9 ద్వారాలు పైన 7, అంగిళ్ళలోంచి 2, 10వ ద్వారాన్ని భేదించాలి. ఓం కైలాచాచల కందరాయలికరి గౌరీ ఉమాశంకరి కౌమారి నిగమార్ధగోచరికరి ఓంకార బీజక్షరి మోక్షద్వార కవాట పాటనకరి. అకవాటం తలుపు వేయబడింది. మోక్షద్వారానికి కవాటం తలుపు వేసింది. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యులు వారు చెప్తారు కాశీపురాధీశ్వరి. కాశీ అంటే ప్రకాశం, అది ఒక ఊరు పేరు. కాశీ వెళ్తే మోక్షం వస్తుందని అంటే మనకెందుకు ఈ బాధలు, ఈ తిప్పలు, ఈ అడవిలో కూర్చొని బాధలు అనుభవించాలి? ఆ ఋషులు అలాగ అరణ్యాలంట, హిమాలయస్ ఎక్కడెక్కడికో పోయి తపస్సు ఎందుకు చేయాలి? కాశీ అన్నది ఒక ఊరు పేరు, తిరుపతి అన్నది ఒక ఊరు పేరు. పోని ఊరి పేర్లకు కూడా అంతరార్థం ఉంది. అంతరార్థం ఏంటి? తిరుపతి అన్నారు. తిరు అంటే 3, పతి అంటే భగవంతుడు అని అర్థం. భగవంతుడు తిరుపతిలో ఉంటే లిమిట్ అయ్యాడా? అన్లిమిట్ అయ్యాడా? లిమిట్ అయిపోయాడు. కాశీలోనే ఉన్నాడంటే లిమిట్ అయ్యాడా? అన్లిమిట్ అయ్యాడా? లిమిట్ అయిపోయాడు. అది అన్లిమిట్. సర్వే సర్వత్ర ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. సర్వే సర్వత్ర ములుమోపినంత సంధులోను కూడా ఆ జాగాలను కూడా ఈశ్వర చైతన్యం ఉందని చెప్పి ఈ మన బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ మంత్రంలో చెప్తున్నారు మహర్షులు. అందుచేత సర్వత్రా ఉన్నదే
ఆత్మస్వరూపుడు భగవంతుడికి రూపము లేదు, నామము లేదు, సర్వే సర్వత్రా కూడా నిండి నిబుడీకృతమై ఉన్నాడు. అందుచేత అట్టి భగవతత్వం తెలియాలనంటే జ్ఞానం కూడా ఉండాలట బ్రాహ్మణుకు. జ్ఞానం ఏ జ్ఞానం? శాస్త్రజన్య జ్ఞానం. నోరు విప్పి మాట్లాడితే శాస్త్రం ప్రమాణం పెట్టాలా, ఇదిగో ప్రమాణము ఇదిగో అని చెప్పి బ్రాహ్మణ జనులు పౌరులకు హితం చెయ్యాలి. ఎందుకు అంటే తంత్రి నడుపువాడు కదా, పురోహితుడు కదా. అంటే ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడే ఆయనకు ఆత్మతత్వం తెలుస్తుంది, ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. నవద్వారే పురి అయోధ్య, 9 ద్వారాలు దాటి 10వ ద్వారంలోనికి వెళ్ళి ఆ పరమాత్మ దర్శనం చేసుకుంటాడు. అయోధ్యలోనూ పరమేశ్వరుడు ఉంటాడు. రాముడు అన్న పదానికి అర్థం ఏంటి? రకారం రామ, రకారం బ్రహ్మస్వరూపం, మకారం శక్తి రుచితే. ఇక్కడున్నది సీత, ఇక్కడున్నది రాముడు. ఈ సీతను తీసుకొచ్చి రాముడితో కలపాలి. అప్పుడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. సీత శక్తి స్వరూపుని, పార్వతీదేవి ఇక్కడుంది, శివుడు ఇక్కడున్నాడు. రాధాదేవి ఇక్కడుంది, కృష్ణుడు ఇక్కడున్నాడు. అని ఇక్కడున్నటువంటి శక్తిని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగాలి అంటే, కళ్యాణం అంటే ఆనందించుట అని అర్థం. ఈ శక్తిని ఇక్కడికి తీసుకొచ్చి ఐక్యం ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మజ్ఞులు, ఆత్మసాక్షాత్కార పురుషులు అని దాని అర్థం. ఎందుకంటే తత్సవితు వరేణ్యం అని చెప్పారు కదా, భర్గో పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. దేవస్య ధీమహి, ధీరత్వం కలిగినటువంటి బుద్ధితో ఆయన దర్శనం పొంది తనకంటే అన్యంగా పరమేశ్వరుడు లేడు, పరమేశ్వరుడి కంటే నేను అన్యంగా లేదని అర్థం తెలియాలి. అదే రామతత్వము, అదే శివతత్వము, అదే కృష్ణతత్వము. కృష్ణుడు అంటే క్రింగ్ అనే ధాతు నుండి పుట్టేవాడు కృష్ణుడు. శంకరాచార్యులు భాష్యంలో రాస్తారు యథార్థాన్ని. మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్నా సూర్యభ తన్మధ్యే పరమాత్మ. ఇక్కడ ఉంటాడు కృష్ణుడు. మూలాధారాన్ని ప్రారంభించి ఇక్కడి వరకు ఉంటాడు. అక్కడ ఉంటాడు రాముడు, ఇక్కడుంది సీత, ఇక్కడున్నది పార్వతీదేవి, ఇక్కడున్నది ఈశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, సీతారాముల కళ్యాణం అంటారు. కళ్యాణం అంటే అర్థం ఏంటి? ఆనందించుట అని అర్థం. ఆనందం ఎక్కడుంది? ఆనందము తురియ స్థానంలోనుంది. దాని కొన ఎక్కడుంది? మాతృమూర్తులు లాంటి వాళ్ళు ఉన్నారు. స్త్రీ పురుషుల కలయికలో ఈ ఆనందాన్ని కొంచెం టచ్ చేస్తాడు సాధకుడు. అంటే 2 శరీరముల కలయికలో ఆనందం వచ్చింది అనుకుంటాడు, 2 ప్రాణముల కలయికలో ఆనందం వచ్చిందని యోగులకు మాత్రమే తెలుస్తుంది. ఈ శక్తిని తీసుకొచ్చి ఇక్కడ కలుస్తాయి. ప్రాణము అపానము గుంజుకుంటూ ఇట్లా 2 శరీరములు కలిసిన ఆనందం కాదు, 2 ప్రాణములు కలిసినప్పుడు ఆనందం వస్తుంది. ఆ ప్రాణం బ్రహ్మనాడి కొన దగ్గరికి వచ్చి భృగోల మధ్య స్థితం శుక్రం, ఎక్కడ శుక్రం ఉంటుంది పురుష బీజము, ఇక్కడ స్త్రీ బీజం ఉంటుంది. ఈ శక్తిని ఎప్పుడైతే ఈ ప్రయోగం సంయోగ ప్రక్రియ, సంయోగ యోగ ఉచిత అంటాడు పతంజలి మహర్షి. వాళ్ళు ఎంత యథార్థాన్ని చెప్పారో అంతరార్థం తెలవక మనము బాహ్యంలోనికి వెళ్ళిపోతున్నాము, పాడైపోతున్నాము. ఈ శక్తిని తీసుకొచ్చి ఇక్కడ శివుడిలో ఐక్యం చేయాలి. అయితే 2 శరీరముల కలిగిలో ఆనందం వచ్చిందని సృష్టి అంతా మన పని అని ఆయన పని చేయించుకుంటున్నాడు. ఆనందం ఉందని చెప్పేసి అనుకుంటున్నాడు. అందుచేత ఆనందం అన్నది నీలోనే ఉంది. ఈ శక్తిని తీసుకొచ్చి ఇక్కడ శివుడిలో ఐక్యం చేయాలి. ఆ 2 శరీరముల కలిగిలో ఆనందం అనుకోవడం పొరపాటు. 2 ప్రాణముల కలిగిలో ఆనందం వస్తుంది. అపానం వచ్చి ప్రాణంతో గుంజుకుంటూ కొట్టుకుంటూ బ్రహ్మనాడి కొన దగ్గరికి వచ్చేటప్పుడు ప్రాణాగ్ని, ప్రాణం అగ్నిస్వరూపము. ఆత్మన ప్రాణోపజాయితే, ఆత్మలోంచి ప్రాణం పుట్టింది. ప్రాణం అగ్ని ఈశ్వర, ఆ అగ్నియే ఈశ్వరుడు. మనం ఏం చేస్తాం? అంతర్యజ్ఞం చేస్తున్నాము. ఆ సంయోగ ప్రక్రియలో ప్రాణం కొట్టుకుంటూ అపానం కూడా ప్రాణంతో కలిసి బ్రహ్మనాడి కొన దగ్గరికి వచ్చేసరికి ఆ వేడికి శుక్రం కరిగిపోయి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇది స్త్రీ బీజము, ఇది పురుష బీజము, ఇది శక్తి స్వరూపిణి, ఇది శివస్వరూపము. ఈ కళ్యాణం ఆనందిద్దామని జీవుడు వెళ్ళి ఆనందాన్ని పొందలేక తన శుక్రాన్ని బయటకు వచ్చేస్తుంది. తన సంతోషం పొందదామని తన సొంత ధనాన్ని తను దొంగిలించడానికి వెళ్ళి నష్టపరుచుకుంటున్నాడు అని అంటారు సిద్ధవేదంలో శివానంద పరమహంస గారు.
తన సొంత ధనం ఎక్కడుంది? భూమధ్యంలో ఉంది. ఇది పురుష బీజము, ఇది స్త్రీ బీజము. స్త్రీ పురుషుల కలయిక అంటే ఇక్కడ శక్తిని తీసుకొచ్చి ఇక్కడ శివుడు ఐక్యం చేయాలి. శ్రియం త్యక్త్వా జగత్తక్త్వా సుఖీ వసేత్ అని యాజ్ఞవల్క్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి చెప్తాడు. ఎవరైతే స్త్రీని విడిచిపెడతారో, త్యక్త అంటే విడిచిపెట్టుట అని అర్థం. స్త్రీని విడిచిపెట్టినప్పుడు జగత్తుతో వాడికి పని లేదట. జగత్తక్త్వా సుఖీ వసేత్, సుఖం వాడి వశం అయిపోతుందట. భార్య మూలం ఇదం గృహం అన్నారు ద్వైతంగా కూడాను. భార్య ఉంటేనే గృహం, లేకపోతే ఎక్కడుంది గృహం? భార్య ఉంటే పిల్లలు ఉంటే పెన వేసుకొని ఇదంతా అల్లుకుంటున్నాడు తనకు తానుగా, సాలీడు పొట్టు అల్లుకున్నట్టుగా. భార్య ఎవరు? భర్త ఎవడు? భర్త భోక్త మహేశ్వర, ఆ పరమేశ్వరుడు నేనే అంటున్నాడు ఆయన భగవద్గీతలో. భర్త అంటే భరణశ్రేష్ఠుడు, ఈ విశ్వాన్ని సృష్టించి దీన్ని పోషించి దీన్ని తనలో లయం చేసుకున్నటువంటి వాడు మహేశ్వరుడు. అంచేత భర్త అంటే తనకంటే అన్యంగా లేడు, భార్య అంటే తనకంటే అన్యంగా లేడు. భార్య భర్తలు ఏకంగానే ఉన్నారు. అంచేత ఇప్పుడు ఏం చేయాలంటే స్త్రీని విడిచిపెట్టాలి. స్త్రీయం త్యక్త్వా, స్త్రీని ఎవడైతే విడిచిపెడతాడో, జగత్తుతో వాడి పని లేదట. జగత్తక్త్వా సుఖీ వసేత్, సుఖం వాడి వయసు అయిపోతుంది. స్త్రీ అంటే యాజ్ఞవల్క్య మహర్షుడు చెప్పాడు. యాజ్ఞవల్క్య ఉపనిషత్తులో ఈ శ్లోకం ఉంది. స్త్రీ అంటే సత్వ రజస్తమో గుణములతో కూడు. సాకింది తారాస్తే ఇస్తా, ఎస్సరాకరములు చిస్తా, ఎస్సరాకులు దీర్ఘిస్తే స్త్రీ. సత్వరజస్తమో గుణములతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. స్త్రీకి బ్రహ్మ విద్యకు అధికారం లేదు అని ఋషులు చెప్పారు. కానీ తెలవనటువంటి బ్రాహ్మణ జనులు ఏమంటున్నారు? మీరు స్త్రీలు, మీరు అసెంట ఉండండి, మీకు అధికారం లేదు, మీరు పొందలేరని అంటున్నారు. వాళ్ళకు తెలియదు ఈ అర్థం. ఎందుకు అంటే స్త్రీ అంటే చపలత్వం కలిగినటువంటి తమోగుణ రజోగుణ సత్వగుణంతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. స్త్రీలకు బ్రహ్మ విద్యకు అధికారం లేదు. ఆత్మబుద్ధి సుఖం చైవ, పురుష బుద్ధి సుఖం చైవ. స్త్రీ బుద్ధి ప్రళయంగారి, ప్రళయాన్ని సృష్టిస్తుంది అని అన్నారు. అందుకు ఈ తమోగుణ రజోగుణ సత్వగుణాన్ని ఉన్న వరకు మనము ఈ ప్రపంచంలోనూ మనల్ని మాయ ఒక ఆట ఆడిస్తూనే ఉంటుంది. అందుకు ఈ స్త్రీని తీసుకొచ్చి పురుషులలోనూ ఐక్యం చేయాలి. దశమ ద్వారాన్ని భేదించుకొని నవద్వారిపురి అయోధ్య, 9 ద్వారములు దాటి ఆ పురములోనున్నటువంటి రామతత్వాన్ని తెలియాలని అంటే సీతను తీసుకొచ్చి రాముల్లో ఐక్యం చేయాలి. అది స్త్రీ పురుషుల కలయిక, శివశక్తుల కలయిక. అప్పుడు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం. బుద్ధికి విలక్షణంగా సాక్షిభావంతో ఉన్నాడు. అందుకు సాక్షిభావంతో ఉండండి అని మనకు ఆదేశిస్తారు మహర్షులు. అంటే సర్వధి, ధి అంటే బుద్ధి, సర్వదా ఎల్ల వెలలా కూడా సాక్షిభావంతో ఎవరైతే ఉంటారో, సాక్షి మాత్రంగా చూస్తారో, నిమిత్త మాత్రంగా చూస్తాడో, దాని మీద దేని యందు ఆసక్తి లేక ఇదంతా బ్రహ్మం చేత సృష్టింపబడ్డది కాబట్టి బ్రహ్మంలోనే స్థితి కలిగి ఉంది, బ్రహ్మంలోనే సృష్టింపబడ్డది, బ్రహ్మంలోనే లయమైపోతుంది. ఇక్కడ నాదంటూ నా దేహం కూడా బ్రహ్మంలోనే ఉత్పత్తి అయింది, ఇది పెరిగి పెద్దదయింది. ఏ రోజు బ్రహ్మం దీన్ని విడిచిపెట్టేస్తున్నాడు, అది నీటి మీద బొగ్గలాగా పోతుంది. కాబట్టి నేను బ్రహ్మమునే, బ్రహ్మం కంటే నేను భిన్నంగా లేను అని ఏకమాత్ర అర్థం అక్కడ ఉంది. కాబట్టి ఆ ఒక అర్థం కిందికి వచ్చి 3 మాత్రలు అయింది. కాబట్టి ఈ 3 మాత్రలని అంటే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదించి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. దశరథుడికి భార్యలందరూ 3, కౌశల్య, సుమిత్ర, కైకేయి. అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. దశరథుడు అంటే దశ అంటే 10 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి రథం అంటే ఈ శరీరము. అందులో దశరథుడికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అన్న 3 భార్యలు, 9 కొడుకులు ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆ 9 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నటువంటి అంతఃకరణ చతుష్టయమే 9 పుత్రుడు. ఈ శరీరమే రథము. ఇదే దశరథుడు అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు. అందులోనూ ఆయనకు రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు అన్నటువంటి 9 కొడుకులు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు. ఈ 4 ద్వారానే ఈ సృష్టిని ఏలుతున్నాడు. అందుచేత మనము ఈ 2 మాత్రలు అన్నది అర్థం కిందికి వచ్చింది. ఆ అర్థాన్ని ఏకమాత్ర అన్నటువంటిది 1గా ఉండి 2 అయింది. కాబట్టి అర్ధమాత్ర పరాజ్ఞేయం, అర్థం నీ అనుభవంలోనే ఉంది. జగన్నాటకంతో తమోగుణ రజోగుణ సత్వగుణాలు కలిగి ఆ శక్తి శివుడి నుండి వచ్చినటువంటి శక్తియే
లీలానాటక సూత్ర కేళనకారి ఈ నాటకం ఆడుతూ మనల్ని మాయలో ముంచెత్తుతున్నారు. దట్ ఈజ్ జీవుడని నామకరణం చేయబడ్డది. అంటే తనలోంచి వచ్చినటువంటి మాయకే జీవుడని పేరు. జీవుడు అంటే లేనివాడని అర్థం, మాయ అంటే లేనిదే అని అర్థం, సైతాన్ అంటే లేనిదే, అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా భావిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూడిని ఏం చేయాలా? అర్ధమాత్ర పరాజ్ఞేయం, నీ అర్థం కాదు, యథార్థం కాదని జాగృతి స్వప్న సుషుప్త అవస్థలో ఉన్నటువంటి ఆ మూడు అయినటువంటి మాత్రని ఏకం చెయ్యాలి. ఏకం చేస్తే అర్ధమాత్ర పరాజ్ఞేయం. ఈ అర్థం ఆ అర్థంలో కల్పిస్తే ఆ ఊర్ధన్న సంశయ, అప్పుడు ఊర్ధ్వానికి జీవుడు పోతే నా సంశయ, సందేహం నివారణ అయిపోతుంది. అప్పుడు ఒకరు చెప్పవలసిన పని లేదు. అంటే ఊర్ధ్వంకు వెళ్ళాలంటే అర్థం అక్కడ ఉంది, ఒక అర్థం కిందికి వచ్చింది. అంటే ఈశావ్యాసోపనిషత్తులో కూడా చెప్తారు, దో సుపర్ణో సమానం సఖాయ, 2 సువర్ణ పక్షులు ఈ చెట్టును ఆశ్రయించుకున్నాయట. ఈశావ్యాసోపనిషత్తు అంటే ఒక పక్షి అన్నది తుర్యంలోనుంది, ఒక పక్షి కిందికి వచ్చి అవలోకనం చేస్తుంది. ఇట్లా చేస్తే బాగును, ఇట్లా చేస్తే బాగును, ఇలా చేస్తే బాగును, అలా చేస్తే బాగును అని జీవుడు అన్న పక్షి అవలోకనం చేస్తుంది. ఇద్దరూ సమానమైన సకులేనంట. 2 సువర్ణ పక్షులు ఒకే చెట్టును ఆశ్రయించుకున్నాయి. కానీ ఈ జీవుడు అన్నటువంటి పక్షి అన్నిటిని అవలోకనం చేస్తూ తాను మర్చిపోయి, తన నిజస్వరూపాన్ని మర్చిపోయి మాయలో పునరపి జననం పునరపి మరణం, ఏ దేహమే నేనని తనకు తానుగా మర్చిపోయి తను మాయకు ఆధీనమయ్యి చరిస్తుంది, తమోగుణ రజోగుణ సత్వగుణతో. ఇప్పుడు ఈ జీవుడుకు మోక్షం కావాలని అంటే అర్ధమాత్ర పరాజ్ఞేయం, ఈ అర్థాన్ని ఆ అర్థంలో కల్పిస్తే వాడే ఈశ్వరుడు. అర్థమాత్ర పరాజ్ఞేయం, అర్థం మన అనుభవంలోనుంది. ఇది మాయ కాదు. జాగృత అవస్థలో కంటిలోనే ఉంటాడు, స్వప్నావస్థలో కంఠంలోనే ఉంటాడు, నిద్రావస్థలో హృదయంలోనికి దిగువకు వచ్చేస్తాడు. ఊర్ధన్న సంశయ, ఊర్ధానికి తీసుకుపోతే ఆ మూలంలోనూ ఏకం చేస్తే మరలా పరాజ్ఞేయం, పరమాత్మతత్వం తనే ఈశ్వరుడుగా ఉండగలుగుతాడు. ఈశ్వరుడనే తనకు తెలియబడుతుంది. యథానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం శివోహం శివోహం. శివానందలహరిలో ఆ తుర్యంలోకి వెళ్ళేటప్పుడు నేనే శివుడనని శివానందలహరిలో శంకరాచార్యులు వారు ఆదేశిస్తారు. ఆత్మ అన్నది శరీరంలోనే ఉంది, ఆత్మలోంచి ప్రాణం వచ్చింది, ప్రాణం అగ్నిస్వరూపము. ఆ అగ్నిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు ఈశ్వర స్వరూపులు. అందుకు గాయత్రిలోను ఓం భూ భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ విధంగా సాధకుడు గాయత్రీదేవి తాలూకా ఉద్దేశం తెలుసుకొని బ్రహ్మములోను శివుడిలో ఐక్యం చేయాలి. ఈ జీవశక్తిని ఐక్యం ఎవరైతే చేస్తారో దానినే ఆత్మాహుతి అంటారు. అంటే ఆత్మలోంచి వచ్చిన ప్రాణము మరలందులో లయమైపోతుంది. లయమైపోయేటప్పుడు అక్కడ 2 ఉండవు, ఏకంగానే ఉంటాడు. ఊర్ధన్న సంశయ అంటే తనే ఈశ్వరుడిగా తెలియపడతాడు. ఊర్ధ్వమూలం అధశేకం అశుద్ధం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేత్ స వేదవేత్త అంటున్నారు. చూసారా, వేదాలు చదువుకున్న వాళ్ళు వేద పండితులు అన్నారు, ఇక్కడ వేదవేత్త అంటున్నారు. పురుషోత్తం ప్రాప్తి యోగంలో మొట్టమొదటి శ్లోకంలో వేదవేత్త అంట. వేత్తిత ఇది వేద. ఏ తెలివి చేత ఈ వేదాలు రచింపబడ్డాయో, ఏ స్వరం చేత అయితే ఈ వేదాలు రచింపబడ్డాయో, ఏ ప్రణవం ఉపాసన చేత, ఏ ప్రణవం వచ్చి ఏ శక్తి చేత అయితే ఇవన్నీ కూడా సృష్టి అంతా అండపిండ బ్రహ్మాండం అంతా పంచభూతాలు గ్రహాలు నక్షత్రాలు ఉత్పత్తి అయ్యాయో, ఆ ప్రాణశక్తినే ఊర్ధ్వానికి తీసుకుపోయి లయం చేస్తే అత ఊర్ధన్న సంశయ, సందేహం ఉండదు. ప్రతి ఒక్కరు ప్రశ్న వేస్తారు, జవాబు వెతుక్కోరు. జవాబు కావాలంటే ఏం చేయాలి? ఊర్ధ్వానికి వెళ్ళాలి. ప్రశ్న ఎందుకు? ప్రశ్న ఒకటి వేశాము, మనస్సు చంచలమైందని ఆయనే ఎప్పుడూ వేసాడు అర్జునుడు 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో. చంచలమైనటువంటి మనస్సును నిశ్చలం చేయాలంటే అభ్యాసైనతో కౌంతేయ వైరాగ్యానతో సవృద్ధి. చంచలమైన మనస్సును నిశ్చలం చేయాలంటే ప్రాణానికి మనస్సుకు సంబంధం ఉంది కాబట్టి ఊర్ధ్వానికి తీసుకుపోవాలి. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం, అపానం కిందికి వస్తుంది, ప్రాణం పైకి వెళుతుంది. మధ్య వామనమ, పుట్టిగా ఒక నాడి ఉంది అన్నారు, బ్రహ్మనాడి. విశ్వదేవాం ఉపాసతే, విశ్వంలోనున్న దేవతలందరూ కూడా దాన్నే ఉపాసన చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవేంద్రాది దేవతలందరూ కూడా ఆ నాడిలోనే ఉపాసన చేస్తున్నారు. కాబట్టి దానినే బ్రహ్మనాడి
అమృత నాడి, సుషుమ్న నాడి, శివజీవైక్యమయ్యే నాడి, జీవ బ్రహ్మములో ఒకటిగా ఉంటాయి. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు స్వామి, పురుషోత్తం ప్రాప్తి యోగంలో ఊర్ధం ప్రాణం నయత్యపాన్, ఊర్ధమూలం అధశేఖం. మూలం ఎక్కడుంది? అధశేఖం. దాని శాఖ ఉపశాఖలు కిందికి వచ్చేసినాయి. అంటే అర్థం వచ్చింది కదా కిందికి, శివశక్తి. అశ్వత్థం ప్రాహురవేము. ఈ సంసారం అన్నటువంటిది జీవుడు అనాదిగా అంటబెట్టుకొని ఉన్నాడు, దాన్ని అంటుకొట్టుకొని వస్తున్నాడు. అశ్వత్థం ప్రాహురవేయం చందాంసి అస్య పర్ణాన్ని. చెట్టుకు ఆకులు ఎట్లాగో ఈ సంసార వృక్షాన్ని ప్రబోధన, దాని గురించి ప్రబోధన చేస్తాయట. ఈ పర్ణాన్ని వేదం, చందాంశ అంటే వేదంలో ఆ 3 గుణాల గురించి ప్రబోధన చేసి జీవుణ్ణి ఉద్ధరించడానికి తెలియచేస్తాయట. అశ్వత్థం ప్రాహురయం చందాంసి అస్య పర్ణాన్ని. చెట్టుకు ఆకులు ఎట్లాంటివో ఈ సంసార వృక్షం గురించి ప్రబోధన చేసి మరల మేల్కొలుపుతాయి జీవుణ్ణి. అందుకు వేదములు అంటే తెలివిని ప్రకాశింపజేయనివని అర్థం. వేదాంతం అంటే ఆ తెలివే నేనని తెలియజేసేదే వేదాంతం. కాబట్టి అది వేదము, ఇది వేదములు. దీనికి బహువచనం ఉంది, దానికి ఏకవచనం ఉంది. అందుకు వేదాంతం అన్నారు దాన్ని. అంతము వేదములు ఆగితే వేదాంతము యథార్థము బయలుపడుతుంది. అందుకు త్రైగుణ్యో విషయాన్ వేద. అర్జున 3 గుణాల గురించి వేదాలు బోధిస్తున్నాయి. నిర్ద్వంద్వం త్రైగుణ్య విషయాన్ వేద, త్రిగుణాల గురించి బోధిస్తున్నాయి. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిత్యం కూడా సత్వగుణం కలిగి గుణాతీతుడు కమ్ము అని చెప్పి మనకు భగవద్గీతలో కూడా స్వామి చెప్తారు. ఊర్ధ్వంలో ఉన్న మూలంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు గురించి వేదాలన్నీ ప్రబోధన చేస్తున్నాయి. యస్త్వం వేత్స వేదవేత్త. ఆ మూలంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు వేదవేత్త. వేత్తితే ఇది వేద, వాడు వేదాంతి, తత్వవేత్త. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి మహావాక్యానికి తత్వమసి బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మమునై ఉన్నానని తెలుసుకుంటాడు. ఎక్కడికో ఊర్ధ్వానికి వెళ్ళిపోయేటప్పుడు. తుర్యం తుర్యాతీతం కావాలి అంటే తుర్యం వరకే సాధన, తుర్యాతీతము ఇది సగుణ బ్రహ్మం. ఇక్కడ సాకార ఆరాధన. సగుణం అంటే లైట్ని ఆరాధన చేస్తున్నాడు సాధకుడు. అదే కాశీ క్షేత్రము శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయ నిజగురు శరణ ధ్యానయాగ ప్రయాగ విశ్వేశోయం తుర్యం సకల జన మనక్షాక్షి భూతాంతరాత్మ. సర్వభూతాల్లో కూడా సాక్షిభూతంగా ఉన్నాడు. కిం పునః తీర్థమత్తిష్కం. నీ శిరస్సులోనే సమస్తం ఉండగా మళ్ళీ ఎటుపోతున్నావని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాశీక్షేత్రం శరీరం, ఈ శరీరమే కాశీక్షేత్రం. త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా. ఆ గంగ జ్ఞానం అన్నటువంటి గంగ 3 లోకాల్లో వ్యాపించిందట. భక్తి శ్రద్ధ గయ. ఎవరికైతే భక్తి శ్రద్ధ ఉంటుందో గయా తీర్థాన్ని సేవిస్తున్నాడు. మళ్ళీ తెలుసుకోవడానికి కొరకు ఊర్ధ్వానికి వెళ్తాడో వాడు గయా తీర్థం. విశ్వేశోయం తుర్యం. విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడు? తుర్యంలో ఉన్నాడు. సకల జన మనక్షాక్షి. అందరకు ఆత్మసాక్షిగా మనస్సుకు సాక్షిభూతంగా ఉన్నాడు. సకల జన మనస్సాక్షి భూతాంతరాత్మ. సర్వభూతాల్లోనూ కూడా ఉన్నాడు. సర్వదేహమదీయ దివసతి. సర్వదేహాల్లో కూడా ఉన్నాడు. కిం పునః తీర్థమత్తిష్కం. నీ మత్తిష్కంలోనే, నీ శిరస్సులోనే సమస్తం ఉండగా మళ్ళీ తీర్థాటనకు ఎందుకు చేస్తున్నావు అని అంటున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. కాశీ క్షేత్రం శరీరం. కాశీ, కాశాంత కాశిక, కాశీ సర్వప్రకాశిక. సర్వాన్ని సర్వక్షాత్రేషు భారత. అన్ని శాస్త్రాల్లో కూడా జ్ఞానాన్ని ఉపదేశం చేశారు శాస్త్రం ద్వారా, వాళ్ళ అనుభవాన్ని. ఈ అనుభవాన్ని మనం స్వయంగా తీసుకుంటే కానీ ఈ విజ్ఞానం అన్నటువంటిది రాదు. వాడు బ్రాహ్మడు కానే కాడు. బ్రాహ్మడు ఎవరు లేరు. బ్రాహ్మణో మమ దేవత. బ్రాహ్మడంటే ఇంత క్వాలిఫైడ్ అయి ఉండాల. జ్ఞానం అంటే శాస్త్రం. నోరిప్పి మాట్లాడితే శాస్త్రం చెప్పాలా. శాస్త్రం చెప్తే సరిపోదు. జ్ఞానం విజ్ఞానం ఆ పక్కనే మళ్ళీ ఆ వరుడు వేశారు. విజ్ఞానం ఇది నా అనుభవం, ఇదిగో జ్ఞానము, ఇదిగో అనుభవం అని రెండింటి శాస్త్రాన్ని సమన్వయం చేసి కోరలేట్ చేసి చెప్పాలా. ఎంతుంది బ్రాహ్మణకు. అందుకు అగ్రజాతి వాడని అన్నారు. క్షమో దమ తప శౌచం శాంతి ఆర్జవం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. ఈశ్వరుడు ఉన్నాడు అనే నిర్మలమతి కలిగి ఉండాలంట. అది జ్ఞానం ఉంటే సరిపోదు, శాస్త్రం చదువుకుంటే సరిపోదు, విజ్ఞానం కూడా ఉండాలని చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో బ్రాహ్మణ కర్మ స్వభావజం. వీడు బ్రాహ్మడు.
అని సిద్ధాంతం చేసి భగవద్గీతలో స్వామి చెప్తారు. ఇంకా ఉత్తరగీత దగ్గరికి వెళ్తే బ్రాహ్మణులు ఎవరు లేరు. అష్టంగంచి చతుస్పాదం, దానికి 8 అంగాలు ఉన్నాయంట. కాళ్ళు, చేతులు, కన్ను, చెవి, ముక్కు, మనకెలాగా శరీరానికి అంగాంగాలు ఉన్నాయో 8 అంగాలు ఉన్నాయట. అష్టంగంచి చతుస్పాదం 4 పాదాలతో గమిస్తున్నాడట. శ్రితానం 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడట. అష్టంగంచి చతుస్పాదం, శ్రితానం పంచదైవతం, అదే పంచభూతాలుగా పరిణామం చెందిందట. ఓంకారముయో నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. ఈ శ్లోకం అర్థమైతే బ్రాహ్మడు గుండు గుబేళ్ళని అంటుంది. బ్రాహ్మణత్వం సంపాదించుకోవాలంటే ఈ శ్లోకం వాడికి అర్థం కావాలి. వాడు బ్రాహ్మడు. నచ బ్రాహ్మణ, బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా వాడు బ్రాహ్మడు కాదు అని చెప్తున్నారు స్వామి ఉత్తరగీతలో. దానికి 8 అంగాలు ఉన్నాయి, చతుస్పాదాలతో గమిస్తుంది, 3 స్థానాల్లో సంచారం చేస్తుంది, అదే పంచభూతాలుగా పరిణామం చెందింది. అట్టి ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకారము నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. అట్టి ఓంకారం గురించి తెలియనటువంటి వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా నచ బ్రాహ్మణ, వాడు బ్రాహ్మడు కాదు అని ఉత్తరగీతలో ఖండనముండన చేశారు. అంచేత బ్రాహ్మణో మమదేవత అని అన్నారు. కాబట్టి బ్రాహ్మడు అన్నటువంటి వాడు శబ్దానికి అర్థం తెలియాలంటే చాలా కష్టం ఉంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో.